కాణిపాక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ముద్రణపై ప్రోటోకాల్ విషయంలో వివాదం తలెత్తింది. ఆలయ ఉభయదారుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ, గతంలో రాజకీయాలకు అతీతంగా బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికల్లో అతిథుల ఫోటోలు, పేర్లు ముద్రించి గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ను పాటించారని తెలిపారు. అయితే ఈ బ్రహ్మోత్సవాలలో సమానత్వం చూపలేదని ఉభయదారుడు చెన్నారెడ్డి ఆరోపించారు. కాణిపాకం దేవస్థానం ఉభయదారుడిగా పార్టీలకు అతీతంగా దేవస్థానం నందు పనిచేయాలని గత ప్రభుత్వంలో కూడా వైసీపీ గవర్నమెంట్లో కూడా మన దొరబాబన్న ఎమ్మెల్సీగా ఉంటే ఆయన ఫోటోని కానీ మళ్ళీ కంచెర్ల శ్రీకాంత్ గారి ఫోటో కానీ ముద్రించడం జరిగింది. 22వ సంవత్సరం మన దొరబాబన్న గారి ఫోటోని ముద్రించడం జరిగింది. అలాగే 23, 24లో కూడా కంచెర్ల శ్రీకాంత్ గారి ఫోటోలను ముద్రించడం జరిగింది. మళ్ళీ 24వ సంవత్సరం నందు మన ఎమ్మెల్సీలో భరత్ గారి ఫోటో కానీ మళ్ళీ సిపాయి సుబ్రహ్మణ్యం ఫోటో కానీ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి ఫోటోలు కానీ ఇదే ప్రభుత్వం వారు కూడా ముద్రించడం జరిగింది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం బ్రహ్మోత్సవాల నందు రాజకీయం చేస్తూ ఈ ముగ్గురు ఫోటోలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీల ఫోటోలు మాత్రం తొలగించి తెలుగుదేశం ఎమ్మెల్సీని అట్లే మినిస్టర్ గారిని చీఫ్ మినిస్టర్ గారిని వాళ్ళ ఫోటోల వరకు ముద్రించి పత్రికలు ముద్రించడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు చేయడం, దేవస్థానంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సబబు కాదని నేను ఒక ఉభయదారుడుగా దీన్ని ఖండిస్తున్నాను.